అర్జున్ మన స్టైలిష్ స్టార్. ఇప్పుడు ఆయన చేస్తున్న రాక సినిమాపైనే అందరి దృష్టి ఉంది. కానీ ఈ సినిమా తర్వాత కూడా అల్లు అర్జున్ లైనప్ వేరే లెవెల్లో ఉంది. ముఖ్యంగా బాసిల్తో చేయబోతున్న సినిమా ఎలాంటిది అని అందరి డౌట్. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు, కానీ మొన్న శిరీష్ పెళ్లిలో బాసిల్ కనిపించేసరికి వీరిద్దరి సినిమా కన్ఫర్మ్ అయింది. మలయాళ సినిమాలు ఇప్పుడు ఇటు ఓటీటీ అటు థియేటర్స్ ని ఏలుతున్నాయి కాబట్టి ఈ హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. భారతీయ సినిమా ప్రపంచం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు భాషల ఆధారంగా సినిమాలకు మార్కెట్ ఉండేది. తెలుగు సినిమా అంటే తెలుగు ప్రేక్షకులు, తమిళ సినిమా అంటే తమిళ ప్రేక్షకులు అనే పరిస్థితి కనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. మంచి కథ ఉంటే ఏ భాష సినిమా అయినా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా మలయాళ సినీ పరిశ్రమ నుండి వస్తున్న కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మలయాళ దర్శకులు చిన్న కథలను కూడా ఎంతో సహజంగా, భావోద్వేగాలతో, వినూత్నమైన స్క్రీన్ ప్లేతో తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. అందుకే ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా అలాంటి దర్శకులతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బయటకు వచ్చిన ఒక క్రేజీ కాంబినేషన్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మలయాళ టాలెంటెడ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు రావడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి మొదలైంది. ఈ వార్తను స్వయంగా బాసిల్ జోసెఫ్ ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించడంతో ఈ కాంబోపై మరింత చర్చ పెరిగింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చర్చల దశలో ఉందని, ఇంకా పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చడానికి కొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు. అయితే ఆయన మాటల్లో కనిపించిన నమ్మకం చూస్తే ఈ కాంబినేషన్ దాదాపు ఖాయమనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. బాసిల్ జోసెఫ్ పేరు దేశవ్యాప్తంగా వినిపించడానికి ప్రధాన కారణం మిన్నల్ మురళి. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఆ సినిమా భారతీయ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పెద్ద బడ్జెట్ లేకపోయినా కేవలం కథ, ఎమోషన్స్, మేకింగ్ తో ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. ముఖ్యంగా ఆ సినిమాలో హ్యూమర్, ఎమోషన్, యాక్షన్, ఫ్యాంటసీ అన్నీ చాలా సహజంగా కలిసిపోయాయి. అందుకే బాసిల్ జోసెఫ్ ను ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన దర్శకుడిగా చూస్తున్నారు. బాసిల్ సినిమాలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయన కథలను చాలా సాధారణంగా ప్రారంభిస్తారు, కానీ క్రమంగా ప్రేక్షకుడిని పూర్తిగా ఆ ప్రపంచంలోకి తీసుకువెళ్తారు. చిన్న చిన్న భావోద్వేగాలను కూడా ఎంతో అందంగా చూపిస్తారు. అందుకే ఆయన సినిమాలు చూసిన తర్వాత ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతి మిగులుతుంది. ఇప్పుడు అలాంటి దర్శకుడు అల్లు అర్జున్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడనే వార్త అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. ఎందుకంటే బన్నీ ప్రస్తుతం తన కెరియర్లో అత్యంత కీలకమైన దశలో ఉన్నారు. పుష్ప ది రైస్, పుష్ప 2, ది రూల్ సినిమాలతో ఆయనకు వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ఇప్పుడు గ్లోబల్ స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా పుష్ప తర్వాత ఉత్తర భారతదేశంలో కూడా అల్లు అర్జున్ కు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ప్రస్తుతం బన్నీ చేసే ప్రతి సినిమా మీద దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉంటున్నాయి. అందుకే ఆయన కూడా దర్శకుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కేవలం కమర్షియల్ మాస్ సినిమాలు మాత్రమే కాకుండా కొత్త తరహా కథలను కూడా ఎంచుకోవాలని చూస్తున్నారు. అదే సమయంలో పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని కథలను ఎంపిక చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై కూడా ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మాస్ ఎలిమెంట్స్, భారీ యాక్షన్, ఎమోషన్స్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఆ చిత్రం రూపొందుతుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేలోపు బాసిల్ జోసెఫ్ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. ఈ కాంబినేషన్ ఎందుకు ప్రత్యేకమంటే ఇద్దరి స్టైల్ పూర్తిగా భిన్నంగా ఉండడమే. అల్లు అర్జున్ అంటే ప్రేక్షకులకు వెంటనే గుర్తొచ్చేది ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డాన్స్ స్టైల్, మాస్ అప్పీల్. మరోవైపు బాసిల్ జోసెఫ్ అంటే సహజమైన కథనం, భావోద్వేగాలు, వినూత్నమైన మేకింగ్. ఇప్పుడు ఈ రెండు ప్రపంచాలు కలిస్తే పూర్తిగా కొత్త తరహా సినిమా వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బాసిల్ జోసెఫ్ సినిమాలో హ్యూమర్ చాలా సహజంగా ఉంటుంది. అదే సమయంలో పాత్రల భావోద్వేగాలను కూడా బలంగా చూపిస్తారు. అల్లు అర్జున్ కూడా తన కెరియర్లో ఎన్నో రకాల పాత్రలు చేశారు. మాస్, క్లాస్, కామెడీ, ఎమోషనల్ పాత్రలు అన్నిటిలోనూ తనదైన ముద్ర వేశారు. అందుకే ఈ కాంబోలో వచ్చే సినిమా కేవలం మాస్ యాక్షన్ మూవీ కాకుండా భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేస్తుందని అభిమానులు ఊహిస్తున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం టాలీవుడ్ లో భాషల సరిహద్దులు పూర్తిగా చెరిగిపోతున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ దర్శకుడితో సినిమా చేస్తే అది చాలా పెద్ద విషయం అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తమిళం, కన్నడం, మలయాళ పరిశ్రమల నుండి వచ్చిన టాలెంటెడ్ దర్శకులతో తెలుగు హీరోలు పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. ఉదాహరణకు ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ వంటి దర్శకులు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో గుర్తింపు పొందారు. ప్రేక్షకులు కూడా
కొత్త కథలు, కొత్త మేకింగ్ స్టైల్స్ ను స్వాగతిస్తున్నారు. అందుకే హీరోలు కూడా రిస్క్ తీసుకొని కొత్త తరహా దర్శకులతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్, బాసిల్ జోసెఫ్ కాంబో కూడా అదే ట్రెండ్ ను మరింత బలపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా మార్కెట్లో కొత్త కథలకు మంచి ఆదరణ లభిస్తున్న సమయంలో ఈ కాంబో నుండి వచ్చే సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై పూర్తి వివరాలు బయటకు రాకపోయినా అభిమానుల్లో మాత్రం భారీ ఆసక్తి నెలకొంది. కథ ఏ జోనర్లో ఉంటుంది, బన్నీని బాసిల్ ఎలా చూపిస్తాడు, సినిమా మాస్ యాక్షన్ గా ఉంటుందా లేక ఫ్యాంటసీ ఎంటర్టైనర్ గా వస్తుందా అనే చర్చలు ఇప్పటికే సోషల్ మీడియాలో మొదలయ్యాయి. ప్రస్తుతం చూస్తుంటే భారతీయ సినిమా మరో కొత్త దశలోకి వెళ్తుంది. భాషలు, ప్రాంతాలు అనే గోడలు క్రమంగా కూలిపోతున్నాయి. మంచి కథ చెప్పగలిగిన దర్శకుడు ఎక్కడి నుండైనా రావచ్చు. ఆ కథను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలాంటి సమయంలో అల్లు అర్జున్, బాసిల్ జోసెఫ్ కాంబినేషన్ నిజంగా కార్యరూపం దాల్చితే అది కేవలం ఒక సినిమా కాకుండా ఒక కొత్త తరహా పాన్ ఇండియా కలయికగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.